66 వైద్య సేవలు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించడం లేదంటూ వైద్య సేవలు బంద్ చేశాయి నెట్వర్క్ ఆసుపత్రులు. ఓపీడీ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి 2000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. బకాయిలు చెల్లించాకే చర్చలకు వెళ్లాలంటూ నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి తాము పనిచేశామని, ఇన్ని బకాయిలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ విషయంలో ఆలోచన చేయడం లేదని, తమకు హాస్పిటల్స్ రన్ చేయడం చాలా కష్టంగా మారుతోందని, సేవలు అందించడం చాలా కష్టంగా మారుతోందని, తమ మీద ఒత్తిడి పెరుగుతోంది, భారం పెరుగుతోందంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో 2500 కోట్ల బకాయిలుంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీకి 1400 కోట్ల బకాయిలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం త్వరలో నెట్వర్క్ ఆసుపత్రుల సేవలు బంద్ చేయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.